is exempt for 10 minutes. ఇక అమరావతిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. శాసనమండలి సమావేశాలకు వెళ్లే ముందు నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్సీలు డీఎస్సీలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. కోటలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రెండో రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రెండో రోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎమ్మెల్సీలంతా కూడా ఈరోజు రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. పర్వత చంద్రశేఖర్ రెడ్డి సార్, చెప్పండి, ఎలా చూడాలి రెండో రోజు జరుగుతున్నటువంటి ఆందోళన? ఒకవైపు పోలీసులు అడ్డుకోవడం, ఎమ్మెల్సీలని ఎలా చూడాలి? నిన్నటి రోజున శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ప్రతిపక్షం లేకుండా మీరు ఒక స్టేట్మెంట్ని చదివిపోయినటువంటి తీరు సిగ్గుచేటు. గత 4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ దీని మీద చర్చించాలని, దీని మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తూ ఉంది. పక్కన శాసన మండలిలో మేము నెత్తి నోరు బాదుకుంటా దీని మీద చర్చ జరగాల, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తామంటే మీరు శాసన మండలికి రాకుండా కనీసం ఎప్పుడు చర్చిస్తామో కూడా చెప్పకుండా మీరు పారిపోయినటువంటి తీరు ఈరోజు అందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కూడా ఈ రోజు కాదు, రేపు కాదు, ఈ డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన సుమారుగా 3,30,000 మంది నిరుద్యోగుల తరఫున తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా పోరాటం చేయడం. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రెండో రోజు డిఎస్సీకి సంబంధించి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అంశం మీద ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడి మరికొంతమంది ఎమ్మెల్సీలు సురేష్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడాలి రెండో రోజు ఆందోళన, పోలీసులు అడ్డుకోవడం ఎలా చూడాలి? చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మొదటి రోజే దీన్ని డైవర్ట్ చేయడానికి అచ్చెన్నాయుడు గారు ప్రయత్నం చేశారు. రెండవ రోజు కూడా మమ్మల్ని అసెంబ్లీలోకి శాసన మండలి సభకు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయినా సరే మా పోరాటం ఆగదు. రెండవ రోజు కూడా డిఎస్సీ మీద పోరాటం కొనసాగుతుందని హిందీ పరిపాలన పేపర్లు చూస్తే మీ మీద మీ ఎక్కడ వస్తున్నాం గ్రూప్ 1 తీసుకొచ్చారు, సిబిఐ ఎంక్వైరీ దాని సిబిఐ ఎంక్వైరీ అది మా డిమాండ్. ఇవన్నీ పోలీసులు, అసలు పోలీసు వ్యవస్థ ఇక్కడ చూస్తున్నాం కదా రాష్ట్రంలో. అంటే లోకేష్ నిన్న కూడా అంతా సజావుగా జరిగినాయి, భర్తీ చేయకుండా ఎన్ని పోస్టులు నేను చెప్తాను. ఒట్టు వెళ్ళిపోతుంది ఎంతమంది అంటున్నారు. దానికి చెప్పనండి, వచ్చి కౌన్సిల్ చెప్తారు. కౌన్సిల్ చెప్పనండి. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతాను, మాట్లాడతాం. చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈరోజు రెండో రోజు చేపట్టేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇష్టానుసారంగా చర్చలకి సవాలు విసురుతున్నారు, కానీ బహిరంగ చర్చకు వచ్చేందుకు కూడా అధికార పక్షం ఎక్కడ కూడా సానుకూలంగా లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక రెండో రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఆందోళన మాత్రం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ప్రైమ్ 9 అమరావతి నుంచి.